స్తోత్రపు సింహమా యేసయ్యా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
కదా నా ఆరాధన యేసయ్యా, నీవే కదా నా ఆరాధన. గ్లోరీస్ తండ్రి మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును వనసి అధికారులను అధములు చేసిన నీకు యేసయ్యా అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదాం స్తుతి స్తోత్రము సింహాయతయా నా ప్రియ స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడవు, పూజనీయుడవు, నిత్యము నివసిస్తున్న సర్వశక్తిమంతుడు, సర్వాధికారము పొందినవాడవు నాయన. దేవాదయతో జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చేసిన మేలులకు మేము ఏమి ఇవ్వగలము తండ్రి? ఏముంది మాలో ఏ పరిశుద్ధత కూడా లేదు నాయన. అయినను మీరు నా కొరకు ప్రాణం పెట్టారు, మీరు నా కొరకు రక్తాన్ని చెందించారు. యా నా కొరకు, నా బిడ్డల కొరకు, ఈ లోకమందరి కొరకు ఈ పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి ఆ గొర్రె కొండ పైన సిలువ వేయబడి అయినా ఎవరు ఉంచబడని సమాధిలో ఉంచబడి లేఖనముల ప్రకారముగా తిరిగి లేచి తండ్రి కుడి పక్కన కూర్చొని మా కొరకు విజ్ఞాపన చేస్తూ మరలా నేను వస్తున్నాను, సిద్ధపాటు కలిగి ఉండండి, వాక్యమనే అలంకరణ కలిగి ప్రార్థన అనే శక్తి కలిగి మీరు అపవాదిని బెదిరిస్తూ దేవుని స్తుతిస్తూ రాకడికి సిద్ధపాటు కలిగి ఉండమని, ఇదిగో నేను వస్తున్నాను, మీ కొరకు నేను ఏర్పాటు చేయబడిన ఆ స్థలములలో, నేనున్న స్థలములో మీరుండుటకు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన దేవా, ఇదిగో నాయన ఈ మధ్యాహ్నకాల సమయం ఉందన ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి.
స్థుతికుడికి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, నాతోనూ మాతోనూ ఉండి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు చేసిన మేలును అయా మేము తలపోసుకొచ్చుండగా మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి మీరే మాట్లాడి సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవుడా, ఈ స్థలంలో ఏ గరిమిన శక్తులకు అధికారాన్ని కూడా దొరకపరచండి. ఈ ఆత్మ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి